యాసంగి రైతు భరోసాకు సంబంధించి కూడా కీలక అప్డేట్స్ అయితే వస్తున్నాయి. రేపటి నుంచి కూడా యాసంగి రైతు భరోసా రైతుల ఖాతాలో జమ చేసే అవకాశం ఉన్నట్లయితే వార్తలైతే వస్తున్నాయి. మనం చూసుకోవచ్చు యాసంగి స్టార్ట్ అయ్యి 2 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా రైతు భరోసా గురించి అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. ఈ నేపథ్యంలో ఏదైతే మున్సిపల్ ఎన్నికల కోడ్ ఉందో కోడ్ ముగియగానే 17th నుంచి అయితే రైతుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అయితే సమాచారం వస్తుంది. మనం చూసుకోవచ్చు ఇవాళతో అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ ముగియనుంది. రేపటి నుంచి అయితే రైతుల ఖాతాలో క్రమంగా అయితే ఎకరాకు 6,000 చొప్పున అయితే రైతుల బ్యాంక్ ఖాతాల్లో అయితే జమ చేయనున్నారు. ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి కూడా 9,000 కోట్లు అప్పు తీసుకొచ్చింది. ఈ అప్పును మొత్తం అంటే ఈ 9,000 కోట్లను మొత్తం కూడా రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులుగా జమ చేయనున్నారు. అయితే మనం ముందుగా అనుకున్నట్లు సాగు చేసిన భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అయితే శాటిలైట్ మ్యాపింగ్ అంటే వ్యవసాయ యూనివర్సిటీ సహకారంతో అయితే శాటిలైట్ మ్యాపింగ్ నిర్వహించిన తర్వాత ఏవైతే సాగు చేసిన భూములు ఉన్నాయో ఆ భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పుడు వర్షాకాల సీజన్‌కి సంబంధించి ఎన్ని ఎకరాలకు ఎంతమందికి రైతు భరోసా ఇచ్చారో ఇప్పుడు కూడా అన్ని ఎకరాలకు అంతే మందికి రైతు భరోసా ఇస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులు అయితే చెప్తున్నారు. ఎట్టకేలకైతే రేపటి నుంచి అయితే రైతుల ఖాతాల్లో 6,000 చొప్పున జమ కానున్నాయి. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల వరకు మనం చూసుకోవచ్చు. ఈ 5 ఎకరాల లోపు అని చెప్పేసి కూడా మొదట్లో వార్తలు వచ్చాయి. కానీ ఎన్ని ఎకరాల సాగు భూమి ఉంటే అన్ని ఎకరాల వరకు కూడా రైతు భరోసా జమ చేసే అవకాశం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది.